Blessed are the ones who are persecuted for righteousness' sake, for theirs is the kingdom of God. If you are suffering for God's sake, for His kingdom's sake, blessed are you. And that is how, అందుకనే పౌలు కూడా ఈ మాటని జ్ఞాపకం ఉంచుకున్నాడేమో తన హృదయంలో. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ హ్యాపీ. బ్లెస్డ్ అంటే ఏంటి? ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ జాయ్ఫుల్, ఐఎమ్ చోజన్, బ్లెస్డ్ am I. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను కోరుకున్నాడు అని పౌలు ఎంతగానో ఆనందించాడంటండి. హౌ డు యూ వేస్ట్ యువర్ పెయిన్? ఈ బాధల్ని ఎలాగ మనం వృధా చేస్తాం? ఈ శ్రమలు అనే తర్బీదుని ఎలాగ మనం వృధా చేస్తామంటే మొట్టమొదటిగా వి వేస్ట్ ఇట్ బై కంప్లైనింగ్ అండ్ మర్మరింగ్. మనకి శ్రమలు, వేదనలు, ఎదురుపాట్లు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే దేవుడు మనల్ని పరిశీలిస్తున్నప్పుడు, ఒక టెస్ట్ రాసేటప్పుడు, ఇఫ్ ద చైల్డ్ హ్యాస్ నాట్ రిటన్ వెల్, హీ హ్యాస్ టు రీటేక్ ద టెస్ట్. అందుకని ఇశ్రాయేలీలో కూడా చూస్తాము, ఆ వాగ్దాన దేశానికి వెళ్ళటానికి ఎందుకు అన్ని సంవత్సరాలు పట్టినాయి అంటే, బికాస్ దే హ్యావ్ ఫెయిల్డ్ ద టెస్ట్. ప్రతిసారి దే కెప్ట్ కంప్లైనింగ్. మొట్టమొదటిగా మనము ఏ రీతిగా పాడు చేస్తాం తెలుసా అండి? ఏ రీతిగా ఫెయిల్ అవుతామంటే, ఏ రీతి అయితే వృధా చేస్తామంటే, మర్మరింగ్ అండ్ కంప్లైనింగ్. సనుగుడు గొనుగుడు, ఇట్ మైట్ లుక్ వెరీ హార్మ్లెస్, ఇట్ మైట్ సౌండ్ వెరీ హార్మ్లెస్, బట్ ఇట్ విల్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ అ లాట్. పరిశుద్ధాత్మ దేవుని ఎంతగానో బాధ పెట్టేది ఏంటిదంటే సనుగుడు, గొనుగుడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 1 వచనాల్లో ఏముంటుందంటే, ఒక మనిషి ఉన్నాడంట, యోసేపు కుమారుడైన సెలోపోహోదు అనే ఆయనకి 5 కుమార్తెలు ఉన్నారంట. ఆ అరణ్యం నుండి ఇశ్రాయేలీలు బయటికి వచ్చేటప్పుడు ఈయన కూడా ఆ గుంపులో ఉన్నాడంట. చాలా కొద్ది మంది బయటకు వచ్చారు కదా. అటువంటి దాంట్లో ఆ కోరహు కుమారులతో ఈయన నాశనం అవ్వలేదండి, ఎందుకంటే హీ కెప్ట్ హిస్ ఫెయిత్. కానీ ఆయన పర్సనల్ సిన్ బట్టి నాశనం అయ్యాడు. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మర్మరింగ్ అండ్ కంప్లైనింగ్. ఈరోజు మనం అనుకుంటాము గొనగడం అంటే మీకు ఎగ్జాంపుల్ ఇస్తానండి. మీకు చక్కటి బిడ్డల్ని ఇచ్చాడు, ఆ బిడ్డల్ని చూసి ఇప్పుడు నాకు లాంటి బిడ్డలు ఎవరికి లేరు, ఇంత భయంకరమైన బిడ్డలు ఎవరికి లేరు. లేకపోతే మిమ్మల్ని నమ్మి ఎక్కువ పని ఇచ్చారేమో, నాకే ఎందుకు ఇస్తారు ఈ పని, నేనేం చేస్తాను. లేకపోతే ఏమైనా తిట్లు, ఏమైనా అవమానాలు వచ్చినప్పుడు నాకే అని అన్నిటికీ అండర్ యువర్ బ్రెత్ ఇఫ్ యువర్ కంటిన్యూస్లీ కంప్లైనింగ్. అట్లాంటి సమయంలో ఏమవుతుందంటే, దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోతుంటాము. దేవుడు మన జీవితంలో పెట్టిన దీవెనలన్నీ ఇట్స్ ఆల్ అసలు మొత్తం కూడా బిటర్ అయిపోతుంది. దీవెనలు కనబడదు, డార్క్ అయిపోతుంది. వాట్ యు విల్ ఫోకస్, వాట్ యు విల్ మ్యాగ్నిఫై, ఏది చేయలేదో, మీ శ్రమ, లేకపోతే మీ నిద్ర లేని తనము, మీ తిండి లేని తనము, ఇవే జ్ఞాపకం చేసుకుంటూ అండర్ యువర్ బ్రెత్ యువర్ కంటిన్యూస్లీ కంప్లైనింగ్ అండ్ మర్మరింగ్. ఈరోజు మీలో కూడా సనుగుడు గొనుగుడు అనేది ఉందా? ఏ విషయంలో అయినా సనుగుతున్నారా? ఏ విషయంలో అయినా గొనుగుతున్నారా? దేవుడు ఇప్పటికే ఎన్నో దీవెనలు ఇచ్చాడండి. కానీ హౌ డు యూ వేస్ట్ యువర్ పెయిన్? హౌ డు యూ వేస్ట్ యువర్ సఫరింగ్? హౌ డు యూ వేస్ట్ ద టెస్ట్ దట్ గాడ్ హెస్ పుట్ ఇన్ యూ? ఈ రీతిగా సనుగుడుతో గొనుగుడుతో ఇశ్రాయేలీలు కూడా అనేక మంది రాలిపోవడానికి, వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే సనుగుడు గొనుగుడు. వ్యభిచారమా, ఐడోలెట్రియా, విగ్రహారాధన, లేకపోతే ఇంకేదైనా? నో, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ కంప్లైనింగ్ అండ్ మర్మరింగ్. ఈరోజు చాలామంది మీ భర్తల పైన సనుగుతున్నారేమో. దేవుడు ఇచ్చిన చక్కటి భర్తల పైన ఏదో 10 మంచి అలవాట్లు ఉంటాయి, 1-2 చెడ్డ అలవాట్లు ఉంటాయి. చెడ్డ అలవాట్లు అంటే నేను వ్యసనాల గురించి మాట్లాడలేదు. సమ్ వీక్నెసెస్, సమ్ వెరీ మైనర్ వీక్నెసెస్. కానీ దానే చూస్తూ ఆ 10 మంచి విషయాలు వదిలిపెట్టి ఈ 2 చెడ్డవే చూస్తూ, ఈయనేంటి అట్లా, ఆయన చూడు ఈ విషయంలో, ఆయన ఈ 10 విషయంలో మంచి లేడు, కానీ ఆయనతో కంపేర్ చేస్తూ, ఆయన చూడు ఆ విషయంలో మంచి ఉన్నాడు, ఈయన ఈ విషయంలో మంచి లేడంటూ చాలాసార్లు కంపేర్ చేస్తూ సనుగుతూ ఉంటారు. అటువంటి వారంట దేవుని టెస్ట్ పాస్ అయినట్టు కాదంట, మరలా రీ ఎగ్జామ్. ద మోర్ మెనీ టైమ్స్ ఇంకా ఫైనలీ మీ జీవితము వృధా అయిపోయింది, మీ సమయం వృధా అయిపోయింది. మీరు వెళ్ళవలసిన చోటు, దేవుడు ఉద్దేశించిన స్థలము, దేవుడు ఉద్దేశించిన ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడదు. ఈరోజు ఏ విషయంలో? ఉద్యోగంలో మీరే అడిగారండి, అంత చక్కటి ఉద్యోగము, మోకాలుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, నాకు ఈ ఉద్యోగమే ప్రభువా, ఉద్యోగమే ప్రభువా అని వేడుకున్నారు. కానీ ఒక్కరోజు ఓటీ వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక్కరోజు ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ వర్క్ లోడ్ అయిందనుకోండి, మీ పక్కనున్న వారందరూ కంప్లైనింగ్ ఉన్నారు,
వారికంటే దేవుడు తెలియరు, మీకు తెలుసుగా. వారితో పాటు మీరు కూడా తాన వారు కంప్లైంట్, అవును మన బాస్ ఇంతే, మన మేనేజర్ ఇంతే, అవును మనకి ఇంతే, నా పే ఏంటి ఇంతే. కానీ మీకు జ్ఞాపకం ఉందా, మీరు మోకాలు ఉండి ఎంతకాలం దానికోసం ప్రార్థన చేస్తారు? నేను ఈ విషయంలో నేను వాడబడాలని, సేవలో ఉన్నవారు వాడబడుతుంటే నాకు అవ్వట్లేదు, నాకు శక్తి చావట్లేదు, నాకు తిండి లేదు, నాకు నిద్ర లేదు. దెన్ వై డిడ్ యూ ఎన్రోల్? ఈరోజు ఈ సన్గుడు గొనుగుడు ఉంటే దేవుడు మన జీవితంలో దీవెనలన్నీ తీసేస్తాడండి. Don't waste your suffering, don't waste your pain, don't waste the test that God is giving you with murmuring. ఈరోజు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తాం, ఎన్నో దీవెనలు చూస్తాం, ఎంతో గొప్ప కార్యాలు మనం చూస్తాం. కానీ we are not entering into the promised land only because of one thing, murmuring and complaining. నువ్వు మా దేవుడి ప్రభా, నీ నిమిత్తమై తల్లినైనా తండ్రినైనా విడిచిన, ఎవరిని విడిచిన వారికి నూరెట్ల ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఇహమందు పరమందు ఆశీర్వదించే దేవుడి ప్రభా. ఈరోజు మమ్మల్ని అందరినీ బలపరిచిన దేవానికి వందనాలయ్యా. ఈ రోజు నుండి సంతోషముతో, ఆనందముతో మేము శ్రమ పట్టడానికి ఎన్నుకోబడ్డాము, మేము శ్రమ పట్టడానికి వీఆర్ చోజన్, వీఆర్ అపాయింటెడ్, నియమించబడ్డామని జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయ ప్రభు. ఈరోజు whoever is in the school of suffering, help them to pass in flying colors, Lord. Help us not to drop out, Lord. Help us not to give up, Lord. మధ్యలో వదిలివేసేవారుగా కాక, మధ్యలో చేతులు ఎత్తేసేవారుగా కాక, అంతవరకు నమ్మకం ఉండే కృపను మాకు దయచేయమని, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించమని, మరలా ఈ రీతిగా కలుసుకునే అవకాశము, భాగ్యము మాకు దయచి ఈరోజు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీ కోట్లాది స్తోత్రాలు ప్రభు. యు ఆల్వేస్ కమ్ రైట్ త్రూ అట్ ద రైట్ టైం, లార్డ్. నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి ప్రభు. ప్రతి ఒక్కరి జీవితంలో నీవే ఆశ్చర్యకార్యాలు జరిగించి నీ మహిమ నిమిత్తమై ప్రతి ఒక్కరిని నిలబెట్టుకోమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.